తారక రామారావు గారు మహిళల పట్ల మహిళలకు చేసిన కృషిని ఈరోజు ప్రస్తావించుకుంటూ ఆయన ఏదైతే నా తెలుగుకి ఆడపడుతున్న నినాదంతో 1982లో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏదైతే ఆ రోజు మీ అందరికీ తెలుసు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర ఒక నందమూరి తారక రామారావు గారిది అయితే అదే మహిళలకు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు మహిళా గ్రూపుల్ని ఏ విధంగా ప్రోత్సహించి ఆదుకున్నారో మనం చూసాం. ఈరోజు చూస్తే కోట్లాది రూపాయలు సూపర్ 6 కింద మీ అందరికి కూడా అనేక ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా ఈరోజు ప్రతి ఇంటిని ఒక మహిళల్ని పారిశ్రామికవేత్త చేయాలనే ఒక నినాదంతో ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లక్షలాది మంది మహిళలను కుటుంబ సభ్యుల్ని ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక హౌస్ సైట్ పట్టా ఇచ్చినా కూడా మహిళల పేరుతో ఇవ్వడం, ఒక రేషన్ కార్డు ఇచ్చినా కూడా మహిళల పేరుతో ఇవ్వడం, ఒక ఏదైతే ఆర్థికంగా కూడా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చినాక కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చే విధంగా ఈరోజు మహిళలను ఆదుకుంటున్న చరిత్ర మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఈరోజు కల్పించి కోట్లాది మంది మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యాన్ని కల్పించింది ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే మీరు చూశారు ఆర్థికంగా ఈ రాష్ట్రం నిలదొక్కుకోలేక ఏ విధంగా ఇబ్బంది పడ్డారో గత ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా గతంలో చూస్తే ఏ విధమైన పరిపాలన మనం చూసాం, ఏ విధంగా లిక్కర్ పేరుతో ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, ఎంతమంది మహిళల యొక్క పుస్తుల్ని తెంచిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు అందరినీ ఒక విద్యావేత్తగా పోవాలన్నా, ఈరోజు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే మహిళల పట్ల కొంతమంది మాట్లాడుతున్న భాషని నారా లోకేష్ గారు చెప్పారు, మహిళల్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా శిక్షార్హులే, వాళ్ళకి తగిన విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. మహిళల గౌరవాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో పెంచే విధంగా ఈరోజు అటు నారా లోకేష్ గారు మాట్లాడిన, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూశారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గతంలో జరిగినవి మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్రం